వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. ఒక అద్భుత మూలికను ప్రపంచానికి పరిచయం చేసిన గిరిజన తెగ కథ ఇది. తమ తరతరాల విజ్ఞానంతో ఆధునిక వైద్య రంగానికి కొత్త దారి చూపిన కమ్యూనిటీ వ్యధ ఇది. కేరళలోని ఆరోగ్య పచ్చ అనే సంజీవని లాంటి మొక్కని ప్రపంచానికి అందించిన కని గిరిజన తెగకు చెందిన కుట్టిమతన్ కని వారం క్రితం క్యాన్సర్ తో మరణించారు. ఆయన మరణంతో ఆ తెగకు జరిగిన అన్యాయం, వారికి ఇవ్వకుండా నీరుగార్చిన వాగ్దానాల కథ మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక మూలిక వెనక ఉన్న అసలు హక్కుదారులకు చివరికి ఏం మిగిలింది? వాళ్ళ నమ్మకాన్ని, విజ్ఞానాన్ని వాడుకుని వదిలేశారా? కేరళలోని అగస్తమ్యల కొండల్లో నివసించే కని గిరిజన తెగకు చెందిన 72 ఏళ్ల కుట్టిమతన్ కని మరణం కేవలం ఒక వ్యక్తి మరణం కాదు. అది కేరళ వైద్య వారసత్వంలోని ఒక అద్భుత అధ్యాయానికి ముగింపు. తన సహచరులైన మల్లన్ కని, దివంగత ఈచెన్ కనిలతో కలిసి ఆయన ట్రైకోపస్ జైలానికస్ ట్రావెన్ కోరికస్ అంటే స్థానికంగా పిలుచుకునే ఆరోగ్య పచ్చ అనే అద్భుత మూలికను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కథ 1987లో మొదలైంది. జవహర్ లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ పల్పు పుష్పగదర్ నేతృత్వంలోని బృందం అడవుల్లో సర్వే చేస్తుండగా తమ గైడ్లుగా ఉన్న కని గిరిజనుల శక్తి సామర్థ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. ఎంత దూరం నడిచినా వారు అస్సలు అలసిపోలేదు. దాని రహస్యం వారు నములుతున్న కొన్ని నల్లటి పండ్లలో దాగి ఉందని గ్రహించారు శాస్త్రవేత్తలు. వాటిని రుచి చూడగానే తక్షణమే ఉత్తేజం పొందారు. ఎన్నో బ్రతిమలాటల తర్వాత ఆ గిరిజనులు ఆ పండ్ల మూలాన్ని, ఆరోగ్య పచ్చ మొక్కను వారికి చూపించారు. కానీ గిరిజనులు తరతరాలుగా అలసటను జయించడానికి వాడుతున్న ఈ మొక్కపై ఆ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేశారు. ఇది ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిర్ధారించారు. ఈ మొక్కతో పాటు అశ్వగంధ, శంఖపుష్పం, పిప్పలి వంటి మూలికలను కలిపి జీవని అనే ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేశారు. దాని వాణిజ్య ఉత్పత్తి కోసం ఆర్యవైద్య ఫార్మసీకి 7 ఏళ్ల లైసెన్స్ ఇచ్చారు. 10 లక్షల లైసెన్స్ ఫీతో పాటు అమ్మకాలపై 2% రాయల్టీని జవహర్ లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ కని గిరిజన తెగకు సమానంగా పంచాలనేది ఒప్పందం. ఈ ప్రయోజనాలను అందరికీ సమానంగా పంచడానికి 1997లో కేరళ కని సముదాయ క్షేమ ట్రస్ట్ ఏర్పడింది. ఈ ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 2002లో ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ఇచ్చే ప్రతిష్టాత్మక ఈక్వెటర్ ప్రైజ్ ఈ ట్రస్ట్ కు లభించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన కార్యక్రమంలో కుట్టిమతన్ కని స్వయంగా ఆ అవార్డుని అందుకున్నారు. అయితే ఈ కీర్తి ప్రతిష్టలు ఎంతో కాలం నిలవలేదు. వాగ్దానం చేసిన ప్రయోజనాలు, డబ్బులు తమకు సరిగ్గా అందలేదని గిరిజనులు ఆరోపించారు. కేవలం 2% రాయల్టీ ఇవ్వటం తమ విజ్ఞానాన్ని దోచుకోవడమేనని వాపోయారు. తమ పవిత్రమైన విజ్ఞానాన్ని అసలు అమ్మకానికి పెట్టకూడదని తెగలో అంతర్గత విభేదాలు కూడా తలెత్తాయి. పేటెంట్ల పునరుద్ధరణలో ప్రభుత్వం వైఫల్యం, ఏవీపీతో ఒప్పందం ముగిసిపోవటం, అటవీ శాఖ ఆంక్షలతో ఆరోగ్య పచ్చ సేకరణ ఆగిపోయింది. ఫలితంగా జీవని ఉత్పత్తి కుప్పకూలిపోయింది. ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి సురేష్ ప్రకారం ప్రస్తుతం ట్రస్ట్ పేరుకు మాత్రమే ఉంది. దాని ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు. పరిశోధకులు ఇప్పటికీ ఆరోగ్య పచ్చిపై ఆసక్తి చూపిస్తున్నారు, కానీ దానిని కొనడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. ఆర్యవైద్య ఫార్మసీతో ఒప్పందం ఎప్పుడో ముగిసింది. ఇప్పుడు మా ట్రస్ట్ బ్యాలెన్స్ 0 అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 2002లో వచ్చిన ఈక్వెటర్ అవార్డ్ ప్రైజ్ మనీని కూడా అప్పటి అధికారులు తమ సొంత ఖాతాలోకి మళ్లించారని, ఆ వివాదం ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆమె ఆరోపించారు. ఒకప్పుడు ఆదాయానికి మార్గంగా భావించిన ఆరోగ్య పచ్చ ఇప్పుడు కేవలం వ్యక్తిగత అవసరాల కోసం ఇళ్లల్లోనే పెంచుకునే మొక్కగా మిగిలిపోయింది. ఆరోగ్య పచ్చ కథ కేవలం ఒక మొక్క కథ కాదు. అది తమ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచి ప్రతిఫలంగా దోపిడీకి, నిర్లక్ష్యానికి గురైన ఒక గిరిజన తెగ కథ.
గౌరవం, అభివృద్ధి అనే ఆశలతో మొదలైన వారి ప్రయాణం చివరికి సున్నా నిల్వ ఉన్న ట్రస్ట్ చేదు జ్ఞాపకాలతో ముగిసింది. కుట్టిమతన్ కనితో పాటు ఆ వారసత్వం కూడా చరిత్రలో కలిసిపోతున్న వేళ ప్రపంచానికి ఆరోగ్య పచ్చ అనే అద్భుతాన్ని గుర్తుంటుందా, లేక దానిని కాపాడిన వారికి జరిగిన అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తుందా అన్నదే ఇప్పుడు మిగిలిన ప్రశ్న.